గ్రీన్ టీ ఎక్కడ పుట్టింది, అసలు గ్రీన్ టీ తాగొచ్చా తాగకూడదా అనే విషయాలు ఈ వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఆరోగ్యాన్ని కోరుకునే వారందరికీ శుభములు. ఆరోగ్యమే మహాభాగ్యం, ఈ విషయం అందరికీ తెలుసు. అనారోగ్యమే దౌర్భాగ్యం, ఈ విషయం చాలా మంది తెలియదు. ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆరోగ్యాన్ని పోగొట్టుకోవాలన్నా అది మన చేతిలోనే ఉంది. ఎందరో వైద్యుల విశ్లేషణ, ఎన్నో అధ్యయనాల పరిశీలన తర్వాతనే ఈ విషయాలు మీకు చెప్పడం జరుగుతుంది. ఇది మీ అందరికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈ రోజుల్లో టీ తాగే అలవాటు రోజు రోజుకు పెరిగిపోతుంది. ఒకప్పుడు పెద్దవారు మాత్రమే తాగేవారు, ఇప్పుడు పిల్లలు కూడా దానికి అలవాటు పడుతున్నారు. ఇప్పుడున్న యువత దినచర్య ప్రారంభించాలంటే ముందుగా టీతోనే స్టార్ట్ చేస్తున్నారు. అదేవిధంగా దినచర్య ముగించే ముందు కూడా టీతోనే ముగిస్తున్నారు. ఈ విధంగా అలవాటు పడిపోయారు. నీటి తర్వాత ఈ ప్రపంచంలో అత్యధికంగా తీసుకునే పానీయం టీ మాత్రమే. దీనిలో గ్రీన్ టీకి ప్రథమ స్థానం ఉంది. పొద్దున లేస్తే అంత ఆడావిడి బ్రతుకులు, అందుకే మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం అని చెప్పి ఈ గ్రీన్ టీని ఎక్కువగా తాగుతున్నారు. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? నిజంగా గ్రీన్ టీ తాగితే మనకు ఆరోగ్యం వస్తుందా? గ్రీన్ టీ ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోకూడదు, ఎలా తీసుకోవాలి, వాటి వల్ల లాభాలేంటి, నష్టాలేంటి అన్ని కూడా ఈ వీడియోలో వివరించడం జరిగింది. గ్రీన్ టీ గురించి చాలా మందికి చాలా విషయాలు తెలియదు. బ్రిటిష్ వారు వెళ్తూ మనకు వదిలినటువంటి అలవాటు టీ తాగే అలవాటు. అసలు గ్రీన్ టీ తాగే అలవాటు ఎక్కడ పుట్టింది? ఇది మొదటిగా చైనాలో పుట్టింది. చైనా చక్రవర్తి షానాంగ్ 2737 BCలో బౌల్లో కొన్నిటి మరిగిస్తుండగా కొన్ని ఆకులు వచ్చి పడటం జరిగింది. ఆ పడిన ఆకుల రసం దాంట్లో దిగటం వల్ల అప్పుడు దీన్ని కనుగొనడం జరిగింది. గ్రీన్ టీ అనేది చాలా మంది ఈ రోజుల్లో తరచూ తాగుతున్నారు. ఒక్కొక్కరు రోజు 2 సార్లు తాగితే, కొంతమంది రోజుకి 5 సార్లు, 6 సార్లు, 10 సార్లు తాగే వాళ్ళు కూడా ఉన్నారు. ఎంత ఎక్కువ తాగితే అంత ఆరోగ్యం అని వాళ్ళు భావిస్తున్నారు. గ్రీన్ టీలో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అందుకే మనం గ్రీన్ టీ తాగే ముందు అన్ని విషయాలు తెలుసుకుని త్రాగడం మంచిది. గ్రీన్ టీని ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బీపీ అదుపులో ఉంచుతుందని, డయాబెటిస్ నియంత్రిస్తుందని, కొలెస్ట్రాల్ తగ్గిస్తుందని చాలా మంది చెబుతున్నారు. ఎవరు ఏం చెప్పినా వైద్యుల సలహా మేరకు మాత్రమే వీరు గ్రీన్ టీ తాగవలసి ఉంటుంది. గ్రీన్ టీలో అనేక శక్తివంతమైనటువంటి పోషక విలువలు ఉన్నాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరానికి కావలసినటువంటి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఈ గ్రీన్ టీని తగిన మోతాదులో ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఇది కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది, మెదడు చురుగ్గా పనిచేసి జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది. ఇది క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. పరగడుపున ఎప్పుడు గ్రీన్ టీ తాగకూడదు. అలా త్రాగడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ సౌందర్యానికి చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా హెయిర్ లాస్ అవ్వకుండా ఇవి ప్రివెంట్ చేస్తాయి. గర్భిణీ స్త్రీలు గ్రీన్ టీ అస్సలు తాగకూడదు. ఒకవేళ తీసుకోవాలనుకుంటే అది వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. అదేవిధంగా ఇది ఎముకలు దృఢంగా ఉండడానికి గ్రీన్ టీ చాలా ఉపయోగపడుతుంది. గ్రీన్ టీని ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోకూడదు. భోజనానికి 2 గంటల ముందు తీసుకోవాలి. లేదనుకుంటే ఆహారానికి మధ్యలో మాత్రమే దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. డెంటల్ హెల్త్ కి గ్రీన్ టీ చాలా చక్కగా పనిచేస్తుంది. క్యావిటీలు రిస్క్ను కూడా తగ్గిస్తుంది. వివిధ రకాల చిగుళ్ళ వ్యాధులు, దంతక్షయం, నోటి దుర్వాసన ఇటువంటి వాటి మీద చాలా బాగా పనిచేస్తుంది. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఈ బ్యాక్టీరియాను నశింపజేస్తుంది. వ్యాయామానికి ముందు గ్రీన్ టీ తాగడం మంచిది. అదేవిధంగా పడుకునే ముందు గ్రీన్ టీ తాగకూడదు. పడుకునే ముందు గ్రీన్ టీ తీసుకోవడం వల్ల డిహైడ్రేషన్ ఏర్పడుతుంది. డిప్రెషన్ ఉన్నవారు అస్సలు ఖాళీ గడుపుతో గ్రీన్ టీ తాగకూడదు. అదేవిధంగా గుండె జబ్బు ఉన్నవారు కూడా దీన్ని దూరంగా ఉండటం మంచిది. గ్రీన్ టీలో కాటెచిన్స్, కెఫిన్ అనే 2 పదార్థాలు ఉంటాయి. ఈ రెండింటిలో వెయిట్ లాస్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ గ్రీన్ టీ తాగే వాళ్ళలో వెయిట్ లాస్ ఎక్కువగా ఉంటుంది. ఈ గ్రీన్ టీ నుంచి బయటపడాలంటే దీనికి బదులుగా ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటిలో అల్లం, నిమ్మరసంతో పాటు కాస్తంత తేనె కలిపి తాగితే ఆరోగ్యం చాలా మంచిది. గ్రీన్ టీలో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అది ఎముకలు దృఢంగా ఉండటానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది ఎయిర్ని ప్రొటెక్ట్ చేస్తుంది, జుట్టు రావడాన్ని తగ్గిస్తుంది. గ్రీన్ టీని అధిక మోతాదులో తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. అలసట, ఆందోళన, చికాకు, నీరసం, తలనొప్పి, అదేవిధంగా చర్మ సంబంధిత వ్యాధులు కూడా వస్తాయి. తద్వారా మనం అనేక అనారోగ్య సమస్యలు బారిన పడతాము.
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు రోజుకి 2 సార్లు కంటే ఎక్కువ గ్రీన్ టీ తీసుకోకూడదు. ఒకవేళ తీసుకోవాలనుకుంటే వైద్యుని సంప్రదించి వారి సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. గ్రీన్ టీలో అధికంగా కెఫిన్ ఉంటుంది. ఆ కెఫిన్ మనకు ఎక్కువగా అందినప్పుడు మన శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఎవరైతే తెల్లవారుజామున ఉదయాన్నే లేచి దేవునితో కొంత సమయం గడిపిన తర్వాత వారి యొక్క దినచర్యను ప్రారంభిస్తారో వారు ఆ రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే మీ నాగేశ్వర్. థ్యాంక్ యూ.